ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశంలోనే హాట్ టాపిక్ గా మారాయి. అయితే పవన్ కళ్యాణ్ పిల్లలు ఆద్య, అఖీరా, నందన్ కూడా తండ్రికి తగ్గ బిడ్డలుగా మారారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అదేవిధంగా వారు ఎంతో సింపుల్ గా కాశీలో ఆటోలు జర్నీ చేసిన వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. మరోవైపు పవన్ మాజీ భార్య సైతం డిప్యూటీ సీఎం ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల తన ఇంట్లో అనేక హోమాలు జరిపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేణుదేశాయ్ తన పిల్లలు ఆద్య, అఖీరా, నందన్లు కాశీలో విశ్వనాథుని దర్శనం చేసుకున్నారు. అక్కడ అఖీరా, నందన్ కాషాయ దుస్తులు వేసుకున్నారు. రేణుదేశాయ్ సైతం గంధం బొట్లు పెట్టుకుని విశ్వనాథుని దర్శించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అఖీరా నందన్ మాత్రం అచ్చం తండ్రికి తగ్గ కొడుకుగా మారాడని, తండ్రి తర్వాత అంతటి వాడిలా అఖీరా నందన్ మారుతాడని కూడా జన సైనికులు ఫుల్ ఖుషి అవుతున్నారట. మరోవైపు పిల్లలిద్దరిని రాయల్ గా లగ్జరీ లైఫ్ కు అలవాటు పడకుండా సింప్లిసిటీకి, ఆధ్యాత్మికతకు దగ్గరగా తీసుకెళ్తున్నందుకు రేణుదేశాయ్ పై సైతం నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.